హలో గైస్, ఇప్పుడే ఫంకీ మూవీ కంప్లీట్ అయింది. నాకైతే ఓకే ఓకే అనిపించింది. వాళ్ళు ముందే చెప్పారులే ఈ స్టోరీలు ఈ తొక్కతూలు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దని. ఓకే, నవ్వుకోవడానికి వెళ్ళాం, అక్కడక్కడ నవ్వాం, వచ్చేసాం, అంతే. ఇంకా స్టోరీ పాయింట్లోకి వెళ్తే ఆల్రెడీ మనం ట్రైలర్లోనే చూసేసాం. కోమల్ అనే డైరెక్టరు 4 కోట్లతో సినిమా చేస్తానని చెప్పి 40 కోట్లు చేస్తారు. అప్పుడు హీరోయిన్ దగ్గరది, ప్రొడ్యూసర్ కూతురుగా. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్, సినిమా కంప్లీట్ అయిందా లేదా, ఎలా కంప్లీట్ అయింది, మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్ సంథింగ్ అంటే సోగా సారి ఓకే అనిపించింది. అయితే కామెడీ మాత్రం అనుదీప్ కాబట్టి బాగానే ట్రై చేశాడు, కామెడీ మాత్రం బాగుంది. కానీ స్టోరీ లైన్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది ఎందుకో. మొత్తానికి కామెడీ ఒకటే ఉందా అంటే ఎమోషన్స్ కూడా ఉన్నాయి, అది సెకండ్ హాఫ్లోనే. నాకెందుకు ఫస్ట్ హాఫ్ ఎంత తొందరగా అయిపోయిందా, ఊరుడమ్మ పడవ అనిపించేసింది. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా నాకైతే ఆ ఎమోషన్ పార్ట్ లాస్ట్లో వస్తుంది, చిన్నదే బట్ బాగుంది. అస్సే అనిపిస్తుంది అనే డైలాగ్, అంటే ఆ వర్డ్ని ఎక్కువ వాడారు. నాకెందుకో అది ఈ మధ్య జెన్జీ కిడ్స్కి బాగా అట్రాక్ట్ అవుతుంది అనిపిస్తుంది. సాంగ్స్ అంటే పెద్ద ఏమనిపించలేదు, బట్ ధీరే ధీరే తూ పెచ్చగా నచ్చింది. ఎందుకో ఆ సౌండే చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్ బాగుంది. ఇంకా కయాదు లుక్స్ బాగున్నాయి. విశ్వక్సేన్ బాగా యాక్ట్ చేశాడు, కానీ చాలా బాగా ట్రై చేశాడు. బట్ విశ్వక్సేన్ కన్నా సంతోష్ శోభన్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది ఆ క్యారెక్టర్కి వరకు. విశ్వక్సేన్ ఫస్ట్ హాఫ్ అంతా పెద్ద అనుదూప్ పెద్ద కనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్లో దూరేశాడు అనుదూప్ విశ్వక్సేన్లో, అట్లాగే అనిపించింది. సినిమా సోగా ఉంది, ఓకే, అక్కడక్కడ నవ్వాం, పర్లేదు అన్నట్టే ఉంది సినిమా. ఓకే గైస్, ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే ఓకే ఓకే, నవ్వాం, నవ్వమన్నారు నవ్వాం అన్నట్టే ఉంది.